హలో అందరికీ నమస్కారం, ఎల్లరికూ వణకం, ఎల్లరికూ నమస్కారం. ఎగ్జామ్స్ అయిపోయినాయి అన్న సంతోషంతో బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఆ ఎగ్జామ్స్ అయిపోతే బిర్యానీ ఆర్డర్ చేసుకోవాలని కాదు, 1 వీక్ పైన అయిపోయింది అనమాట నేను చికెన్ తిని. అందుకే తినాలనిపించింది, డైలీ రొటీన్ లా కాకుండా. ఒక ఆర్డర్ చేసుకున్నాను, బట్ ఏంటంటే అన్సాటిస్ఫైడ్ అనమాట. ఒక లెగ్ పీస్ వచ్చింది, అసలు కనీసం కర్రీ కానీ వేరే పీసెస్ కానీ ఏమీ ఇవ్వలేదు. సో ప్రైస్ కూడా నేను తక్కువే పెట్టాను, దానికి తగ్గట్టే వచ్చింది. ఈసారి అస్సలు ఆర్డర్ చేయకూడదు అనుకున్నాను. ఇక సన్నీగడ్ అయితే స్కూల్లో జాయిన్ చేయడానికి అయితే వెళ్ళాము. చిన్న మమ్మీ, నేను, బాబాయ్ అయితే వెళ్ళాం అనమాట. ఇక వాడికి బుక్స్ కూడా తీసుకొద్దాం, ఫీజు మాట్లాడేసి అని చెప్పేసి బ్యాగ్ కూడా పట్టుకెళ్ళాము. ఇక పిన్ని, బాబాయ్ అయితే లోపలికి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చారనమాట. బుక్స్ అవన్నీ తీసుకొని వచ్చేసాము. మా పిన్నిని అయితే కాలేజ్లో దించేసి మేమైతే మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చేసాము. సన్నీగా బుక్స్ అన్నీ చూసుకొని ఏమేమి ఇచ్చానని మొత్తం కూడా చూపిస్తున్నాడు అనమాట. రాగానే చెప్పాను అనమాట, మీ ప్రిన్సిపల్కి నేను బాగా కొట్టమని చెప్పాను అంటే నవ్వుతున్నాడు. వాడికి ఏమేమి బుక్స్ ఇచ్చారు, వాడికి మనకి ఏమన్నా అంటే మ్యాచింగ్ బుక్స్ ఉన్నాయా, మనం చదివినప్పటికీ, మీరు చదివినప్పటికీ, ఇప్పుడు వాడు చదువుతున్నప్పటికీ అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇంట్రడక్షన్ నేనే ఇస్తున్నాను కదా. ఈ వీడియోలో వచ్చేసరికి సన్నీగడ్ని ఈరోజు స్కూల్లో అయితే ఒక స్కూల్లో జాయిన్ చేసినాము, అంటే ఓల్డ్ స్కూలే. దానిలో బుక్స్ అవన్నీ ఇచ్చారు. ఆ బుక్స్ ఏమేమి ఇచ్చారు మొత్తం కూడా ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. బుక్స్ కాస్ట్ ఎంత అయింది అనేది గెస్ చేసి కామెంట్ చేయండి. సో సన్నీగాడు బుక్స్ ఏమో తెచ్చుకున్నాడు, బుక్స్ అవన్నీ చూపిస్తాడు. చూపిరా సన్నీ, ఏమేమి తెచ్చుకున్నాడు? ప్యాడ్ ఆల్రెడీ నీకు ముందే ఉన్నది కదరా. ఎగ్జామ్ బుక్లెట్స్ ఇలాగ ఇస్తారు, బుక్లెట్స్ కాదు ఇవి, అడిషనల్ షీట్స్ బుక్ లాగా ఇస్తారు. ఇంక వీళ్ళకి ఎప్పుడు ఎగ్జామ్ అయినా సరే దీన్ని ఇలా టియర్ చేసుకొని వెళ్ళి రాసేయడం అనమాట. ఇంకా అడిషనల్ షీట్స్ అంటూ వాళ్ళు ఇవ్వరు. ఇది కూడా మళ్ళీ మన బిల్లులోనే అనుకుంటా కదా. మాకినా ఇవ్వండి, వికాస్ టెక్నో స్కూల్లో నేను చదువుకున్నాను, నా స్కూలింగ్ మొత్తం వికాస్లోనే. వాళ్ళే ఇచ్చేవారు, ఏనాడు కూడా ఇలా మాకు బుక్లెట్స్ ఇవ్వలేదన్నమాట. వాళ్ళే అడిషనల్ షీట్స్ ఇచ్చేవాళ్ళు. ఇంకేమున్నాయా సార్ నీ త్వరగా తీయి. డ్రాయింగ్ బుక్. నా చిన్నప్పుడు డ్రాయింగ్ బుక్ నాకు 6th సంథింగ్ ఏదో క్లాస్లో చాలా బాగుండేది డ్రాయింగ్ బుక్. ఆ 1 year మాత్రమే బాగుంది. మాకు ఇంకా వెరైటీగా పూసలు ఇచ్చేవాడు, వెరైటీగా ఉండేవి. ఫిష్ ఇదంతా నార్మల్గా ఉంది. ఇదంతా బయాలజీకి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి బొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఇది కెమిస్ట్రీ, ఫిజిక్స్కి సంబంధించి థర్మోమీటర్. ఓకే, నెక్స్ట్ ఆ బుక్స్ చూడండి. నేను ఇవైతే అట్లా తెచ్చుకున్నాడు. యాక్చువల్లీ స్కూల్ వాళ్ళు కూడా ఇస్తున్నారు, బట్ అవి కాస్ట్ ఎక్కువ కదా, అందుకని ఇంకా బయట అయితే తీసుకున్నాము. ఇది టెక్నో సిలబస్ బుక్స్. ఇవి బుక్స్ అంట, టెక్నో సిలబస్ అంట. ఇప్పుడు నువ్వు టెక్నో బ్యాచా? ఓకే, నెక్స్ట్ కంప్యూటర్ ఆ బుక్స్ ఓపెన్ చేసా. ఏ బుక్స్ అవి? ఏంటవి? కంప్యూటర్ హ్యాండ్ రైటింగ్ బుక్సా? ఎలా ఉన్నాయి? మాకు ఇలాగే ఉండేది చిన్నప్పుడు. హిందీ, తెలుగు, ఇంగ్లీష్ వేరేదా? లూసిడానా చెప్పేది మీకు ఇప్పుడు హ్యాండ్ రైటింగ్? యూజ్డా వచ్చేసరికి లూసిడా నాకు 8th, 9th వచ్చింది. క్యాలిగ్రఫీ అనేవాళ్ళు అనమాట, లూసిడా అనేవాళ్ళు కాదు. మాకు కూడా క్యాలిగ్రఫీ అని అంటున్నారు. అవునా? లూసిడా హ్యాండ్ రైటింగ్ సార్ కాదు, క్యాలిగ్రఫీ సార్ అంటారు. ఇదిగోండి, క్యాలిగ్రఫీ, లూసిడా రెండు వేరే అనుకుంటా నాకు తెలిసి. ఇవన్నీ ఏంటి? తెలుగు కోర్స్ బుక్స్. ఇవన్నీ కోర్స్ అంటే టెక్స్ట్ బుక్లేగా? టెక్స్ట్ బుక్లు కాదు. ఓకే, పార్ట్స్ వైజ్ ఉంటాయంట ఇవి. నెక్స్ట్ ఏమి ఇచ్చారు చూడు, హిందీ తెలుగు కోర్స్ బుక్ అంట. ఏమన్నా మా అప్పుడు మీ అప్పుడే అని కలిసినేమో చూద్దాం. కలవ మోస్ట్లీ, ఎందుకంటే నేను ట్యూషన్స్ చెప్తున్నాను కదా, దానిలో చూస్తున్నాను ఏమీ కలవో. మా అప్పుడు అంతా వేరే సిలబస్ చేంజ్ అయిపోయింది. కొన్ని కవుల పేర్లు అయితే కలుస్తూ ఉన్నాయి. కవి పేర్లు అయితే కలుస్తాయి. ఏమో ఎక్కడ చూసినట్టు కూడా కనపడట్లేదు. మన స్కూల్లో కూడా ఇలాగే నోట్స్లు అయితే ఇచ్చేవాళ్ళు. ఇది ఒకటి మరి మా అప్పుడైతే 25 రూపీస్ 30 రూపీస్ తీసుకునేవాళ్ళు. మరి ఇలా 50 తీసుకున్న ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఇవి వచ్చేసరికి వైట్ నోట్స్లు, అన్ని వైటే. అదేంట్రా మరి రూల్స్ ఏం లేవు అలాగా? ఓకే, వైట్ ఇస్తున్నారు మొత్తం. అప్సరా పెన్సిల్ సెట్.
పెన్సిల్ ట్రైగానా నార్మల్దా? ఓకే, నార్మల్దే బెస్ట్లే. ట్రైగా కూడా బాగానే ఉంటాయి. ట్రైగా అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి, అవి ట్రైగా అంటారు అట్లనే. అప్సరా ట్రైగా. ఇవి కూడా నోట్స్లేనా? ఇలా డైరీ చూసారా ఎట్లన్నా? నా స్కూల్లో చదివేటప్పుడు అయితే బుడ్డ డైరీ ఎంత ఉంది. ఇది ఇయర్ ఎండ్కి వచ్చేసరికి ఎలాగవుతుంది అంటే ఫస్ట్ పేజీ లాస్ట్ పేజీ ఉండదు, మొత్తం చిరిగిపోయి నలిగిపోయి ఉంటుంది. తీసే నెక్స్ట్. నిజమే కదా రాసన్ని ఇవన్నీ హోంవర్క్స్ అవి చేయడానికి ఇచ్చారు. ఏ హోంవర్క్స్ అంటే తెలుగు, హిందీ. ఇవి కూడా నోట్స్లేనండి, కాకపోతే చిన్న సైజ్ అనమాట. 10 రూపాయల బుక్కుల్లా ఉన్నాయి. 25 రూపాయలు. అదా ఒకట? ఇది రఫ్ బుక్. ఓకే, ఇది రఫ్ అంట. హోంవర్క్స్ ఇస్తే చేశాను. అయిపోయినాయా? ఇంకా బ్లూ పెన్ సెట్, బ్లాక్ పెన్స్ ఇవి 2 కలిపి మిక్స్డ్ ఉన్నాయి ఇవి. అంటే ఒక్కొక్క దాంట్లో 20 అంటే ఫస్ట్ ట్రయో ఇష్టమారా నీకు? ట్రియో చాలా డార్క్ గా రాస్తుంది. సైనో సాఫ్టిక్ అంతగా రాయదు. అవునా? డార్క్ గా రాస్తుంది. నాకేమో సైనోసాఫ్టిక్కే అలవాటు అనమాట. ట్రయో అస్సలు పట్టుకోవడానికి కూడా రాదు, పట్టుకున్న రైటింగ్ రాదు. ఎప్పుడైనా తప్పదో అనుకున్నప్పుడైతే నేను కూడా మరి ఎవరికొకళ్ళు ఇచ్చినప్పుడు రాయాలిగా, పెన్ లేనప్పుడు క్లాస్కి. ఓకే, నెక్స్ట్. అయిపోయినాయా? టేబుల్స్ బుక్. టేబుల్స్ బుక్ చూడండి ఎలా ఉందో. 1 టేబుల్. ఓకే ఓకే ఓకే, అయిపోయినాయా? ఇంకా 2. షో మీ ఫాస్ట్ వీడియో లెంత్ ఎక్కువ. స్టాప్లర్. ఇప్పుడు బుక్కులకి అయితే అట్లే వేయించుకుంటున్నాడు. నన్ను ఏమన్నాడు అనమాట, నాకు అంత ఓపిక లేదు, ప్లస్ మర్చిపోయాను. నేను ఎప్పుడో 9th క్లాస్లో వేసుకున్నా, 10th ఇంటర్లో అసలు అట్లా అనేది తెలియదు. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్, 5 years పైన అయిపోయింది కదా. సో అందుకని అట్లా వేయడం వచ్చు, బట్ నేను ఇప్పుడు ప్రయోగం చేయాలనుకోవట్లేదు. నీట్గా వేయాలంటే సన్నీ మమ్మీతో వేయించుకుంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ చెప్పే. బాయ్ ఫ్రెండ్స్. ఈ షూస్ అనమాట. లేస్ షూస్ కట్టుకోవట్లేదు ఇప్పుడు మీరు? స్కూల్కి వెళ్ళేటప్పటికి ఊడిపోతుంది, మళ్ళీ కట్టుకోవాలి. అలా మైక్ నుంచి మళ్ళీ ఊడిపోతుంది, అందుకే. size 7. ఈ సాక్సెస్ మాకైతే క్రీమ్ కలర్ సాక్స్లు అనమాట. క్రీమ్ కలర్ సాక్స్లు, బ్లాక్ కలర్ షూ. ఇవేంటి బ్లాకేనా కలర్ కూడా? బ్లాక్. ఓకే. స్పోర్ట్స్ యూనిఫామ్, స్పోర్ట్స్ అట్లా ఏం లేవా? స్పోర్ట్స్ యూనిఫామ్, స్పోర్ట్స్ షూ, వైట్ కలర్ యూనిఫామ్ అట్లా ఏం లేవా? మాకు ఎటువంటి ఉండవు, ఓన్లీ హాకీ యూనిఫామ్. ఇక ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసరికి ఎవరో గెస్ట్లు అయితే లడ్డూలు తీసుకొచ్చారు. ఇవి మోతిచూర్ లడ్డు కాదనమాట, ఇది ఒక పిండి లడ్డూలాగా ఉన్నాయి. టేస్ట్ అయితే బాగుంది. ఇంకా ఫ్రూట్స్ కూడా ఏవో ఉన్నాయి, పైనాపిల్ ఫ్రూట్ అని ఇంకేమున్నాయి. ఫ్రూట్స్ అయితే ముట్టుకోలేదులే కానీ ఇక స్వీట్స్ మీద పడ్డాం అనమాట ఈరోజు స్నాక్స్ అయితే. బాబాయ్ కూడా బయటికి వెళ్ళి ఏవో జాంగ్రీ ఏవో తీసుకొని వచ్చారు. ఇక స్నాక్స్ తినేసి అయితే సన్నీగాడికి అట్లా వేయడానికి అయితే కూర్చున్నాము. అట్లా ఏమని కూర్చున్నాడు అనమాట. ఇక మా చిన్న మమ్మీ ఒక్కతే ఉండేసరికి నేను కూడా వెళ్ళి హెల్ప్ చేశాను. వీడియో பிடிச்சிருது ஒரு లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ பண்ணுங்க. వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. அடுத்த వీడియోలోన ఉన్న సందీపం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్.